అందశ్రీ గారు చనిపోయారు అన్న వార్త నిజంగా ఇది చాలా దిగ్భ్రాంతికరమైన వార్త. షాకింగే. మరి ఆరోగ్యం బాలేదు అని అంటున్నారు. సో నేను రీసెంట్గా ఆయనతో మాట్లాడింది కూడా చాలా రీసెంట్గానే మేము మాట్లాడడం జరిగింది. నవంబర్ 5th రోజు నేను మాట్లాడినా. 5th నవంబర్ రోజు నేను మాట్లాడడం జరిగింది. అందశ్రీ గారు పాటల రచయిత, కవి, గాయకుడు అందశ్రీ గారు చనిపోయారన్న వార్త అందరినీ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేస్తున్నది. అన్ని వాటిల్లో వార్తలైతే వస్తున్నాయి. ఆయన వయసు కేవలం 64 సంవత్సరాలు మాత్రమే. 64 ఇయర్స్కి ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అనారోగ్య సమస్యలతో ఆయన చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. వరంగల్ జిల్లాలోని మద్దూరు ఆయన విలేజ్. జూలై 18, 1961లో ఆయన జన్మించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రచయిత కూడా ఆయనే. సో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చడం జరిగింది. 2006లో గంగా అనే సినిమాకు పాటలు రాసినందుకు ఆయనకు నంది పురస్కారం వచ్చింది. నారాయణమూర్తి సినిమాలకు చాలా సినిమాలకు ఆయన పాటలు రాయడం జరిగింది. సో మరి ఎందుకు ఎట్లా జరిగింది ఏంటి అన్నది ఒకసారి ఎవరినైనా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చాలా దారుణం. జస్ట్ 64 ఇయర్స్కి ఆయన కలం నుంచి ఇంకా ఎంతో ఈ సమాజాన్ని పైకి తీసుకొచ్చే పాటలు రావాల్సి ఉండే. హైదరాబాద్లోని నివాసంలో రాత్రి అస్వస్థతకు గురైందట. మరి ఏం జరిగిందో ఏమో, ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. హైదరాబాద్లోని నివాసంలో అర్ధరాత్రి అస్వస్థతకు గురైంది. వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారట కుటుంబ సభ్యులు. ఆయన రీసెంట్గానే ఇక్కడ ఒక ఇల్లు కూడా కడుతున్నాడు. ఇక్కడ మన గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్ దగ్గర ఒక ఇంటి నిర్మాణం కూడా చేస్తున్నాడు. దాంట్లో ఈ మధ్య బిజీ అయిపోయినట్టున్నారు. నేను కూడా 5th రోజు మొన్న 5వ తారీఖు ఆయనతో మాట్లాడడం జరిగింది. హలో హలో సార్, నమస్తే. 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 లైవ్లో ఉన్నారు సార్, మీకు విషయం తెలిసిందా? అందశ్రీ గారిది ఏం జరిగింది సార్? అంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఆయన బాగానే ఉన్నారు కదా, రీసెంట్ కూడా నేను మాట్లాడాను. బాగానే ఉన్నాడు. ఏ అలవాటు లేదు ఆయనకు, సిగరెట్ కానీ మందు కానీ ఏ అలవాటు లేదు. అవును, ఏ అలవాటు లేదు. చదువుతుంటాడు, ఎక్కువ చదువుతుంటాడు, రాస్తుంటాడు. అయితే ఆయన ఓవర్ చేస్తాడు. రాత్రి చాలా లేట్ గా రాసుకుంటూ కూర్చుంటాడు, చదువుకుంటూ కూర్చుంటాడు. స్ట్రెయిన్ ఎక్కువ, అలసిపోతుంటాడు పెద్ద ఆయన. ఓకే, చిన్నోడే అలసిపోతుంటాడు. రాత్రి అంతా సమాజం గురించి ఆలోచిస్తాడు, రాస్తుంటాడు, కవితలు అంటాడు, కవితలు చదువుతుంటాడు. అది అలసిపోవడం వల్ల అట్లా ఇంటది ఆయనకు. ఓకే, టెన్షన్ అయితే వేరే సామాజికమైన తప్ప వ్యక్తిగతమైన టెన్షన్లు ఏమి లేవు ఆయనకు. ఓకే. సో చాలా యాక్టివ్గా ఉంటాడు. చాలా అంటే ఎప్పుడు చూడు అదే యాక్టివ్ కనబడతా ఉంటాడు. మేబీ హార్ట్ అటాక్ ఆర్ సంథింగ్ ఏమన్నా ప్రాబ్లం అయి ఉంటుందేమో. బ్రెయిన్ స్ట్రోక్ కూడా కావచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా కూడా పడిపోతారు. ఓకే, అంటే పక్షవాతం లాంటిది. కానీ వెంటనే టైంలో సరైన సమయంలో తీసుకుపోతే ఓకే సార్, ఆయన గురించి ఒక రెండు విషయాలు చెప్పండి సార్. మీరు ఆయనతో జర్నీ, ఆయన రాసిన పాటలు, ఆయన వ్యక్తిత్వము, ఆయన గురించి, తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన పాటలు, ఇవన్నీ. ఆయన చాలా అద్భుతంగా రాస్తాడు మనిషి. సార్, చదువుకోలేదు ఆయన. చదువుకోకపోయినా ఉప్పై పని చేసిన ఆయన. అందశ్రీ మేస్త్రి అంటే వెళ్ళాయి ఆయన. అయితే ఆయన తర్వాత అక్కడ ఇక్కడ ఉండి అక్కడ సొంతంగా చదువుకున్నాడు ఆయన. బడికి పోలేదు, ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు, అంతా ఇన్ఫార్మల్ గా చదువుకున్నాడు. కానీ ప్రపంచం చూడడం వల్ల జ్ఞానం వచ్చింది. మేస్త్రి ప్రపంచం అంతా చూసిండు.
సార్ మనం మహమ్మద్ ప్రాఫిట్ అన్నట్టు చదువుకున్న వాళ్ళు ఎవరు ప్రవక్తలు కాలే, ఆ, గొర్రెలు కాసిన వాళ్ళే ప్రవక్తలు అయిందని మహమ్మద్ ప్రాఫిట్ అన్నాడు. మహమ్మద్ కానీ, జీసస్ కానీ, మోసస్ కానీ, అంతకుముందు ప్రాఫిట్ జాకబ్, ప్రాఫిట్ డేవిడ్, ప్రాఫిట్ అబ్రహాం అందరూ గొర్రెలే కాసిండ్రు. ఈయన కూడా గొర్రెలు కాసిండు, ప్రపంచాన్ని చూసిండు, చుట్టూ తిరిగి వచ్చిండు. దానివల్ల జ్ఞానం వచ్చింది. ఆ కసి లోపల పేరుకుపోయింది, అన్యాయం జరుగుతుంది, అవన్నీ బయటికి చెప్పాలనుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో కూడా మాతో యాక్టివ్ గా పాల్గొన్నాడు. అయితే ఆయనకు ఫలానా ప్రత్యేకమైన రాజకీయ సిద్ధాంతం అనేది లేదు. తెలంగాణ జర్నలిస్టులు లెక్కనే, జర్నలిస్టులు ఏ పార్టీకి ఏ సిద్ధాంతానికి కట్టుబడి ఉండొద్దు, న్యూట్రల్ గా ఉండాలని చెప్తాం కదా మనం. జర్నలైజేషన్, అనానమైజేషన్, ఆయన అట్నే నమ్ముతున్నాడు, అట్లే నమ్మేది. అంటే చాలా సజెషన్స్ ఇస్తుండే నాకు కూడా, ఫోన్ చేసి ఇట్లా కాదు అట్లా, అట్లా కాదు ఇట్లా అని కూడా చెప్తుండే వాళ్ళు. మొన్న రీసెంట్ గా మాట్లాడినా, ఒక 5th రోజు ఏమో మాట్లాడినా నేను. చాలా రెగ్యులర్ కనిపించినప్పుడల్లా, మీ దగ్గర కనిపించినప్పుడు నాకు ఫోన్ చేసేవాడు. చాలా అన్న బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది. మన ఇంటనే ఉన్నది, ఎప్పుడు చూసినా మన ఇంటనే కలిసే అన్ని చోట్ల తిరిగినాము. నువ్వు జర్నలిస్టు కాబట్టి నీ ఏంటో పలానా రాజకీయ పార్టీతో పో, నీ రాజకీయ పార్టీ, బీజేపీతో పోను, కమ్యూనిస్ట్ తో పోనేవాడు. ఆయన చిన్నప్పుడే తండ్రి చనిపోయిండు. ఎదురుగా ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళు రెడ్లు గొల్లోళ్ళు ఆయన పాలు ఇచ్చి పోషించారు. అందుకని నాకు కులం లేదని చెప్పాడు. కులాన్ని నమ్మేవాడు కాదు. ఆయన ఆంధ్రజ్యోతిలో కూడా తన సమస్యలు రాసుకున్నాడు. ఫెయిల్యూర్ స్టోరీ అని ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చిండు, ఒక 20 ఏళ్ళ క్రితం ఇచ్చిండు. ఆయన నారాయణ రెడ్డి కూడా శ్రీనారాయణ చాలా ఇష్టం. ఆయన చివరి నేను ఆయన పాత అంటే ఇప్పుడు ఆయన ఏదైతే ఈ మన లాలాపేట దగ్గర ఆయన ఇల్లు, ఆయన ఎవరిని అక్కడికి రానిచ్చే వాళ్ళని ఆ ఇంట్లోనే కూర్చొని నేను ఇంటర్వ్యూ చేసిన. అంటే కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇల్లు అది యాక్చువల్గా. ఇప్పుడు ఏదో ఇల్లు కొత్తది కడుతున్నట్టున్నారు, గట్కేసర్ NFC నగర్, దాని గురించి కూడా చెప్తుండే. NFC నగర్ కట్టుకుంటున్నాడు. దానికి ఒక పేరు చెప్పడం బాగుండదు కానీ చెప్పొద్దన్నాడు. ఒక మిత్రుడు స్థలం ఇచ్చిండు, ఇంకో మిత్రుడు ఆయనకు, ఆయన అభిమాని, ఆయన డబ్బులు ఇస్తున్నాడు, కట్టుకుంటున్నాడు. ఈ మధ్యన కొంచెం ఆగిపోయింది, డబ్బులు లేవు, అది కూడా టెన్షన్ ఒకటి ఉండే. ఆ మిత్రులు ఇవ్వాల్సిన ఇచ్చేసిండు. ఇంకెక్కువ పిండుకుంటే ఆయన దగ్గర బాగుండదని ఫీల్ అయింది. నాకు కూడా చెప్పిండు. చాలా చిన్న ఏజే కదా సార్, 64 years అంటే చాలా చిన్న ఏజే. చిన్న ఏజ్, పెద్ద ఏజ్ ఏం కాదు. కానీ కొంచెం టెన్షన్లు అయితే ఉన్నాయి ఆయనకు. అంతా కష్టపడ్డాడు. ఉప్పరి మేస్త్రికి ఎక్కువ కష్టపడ్డాడు. తండ్రి చనిపోవడం, తల్లిదండ్రులకు దూరం కావడం, తాతలు ముత్తాతలు చుట్టుపక్కల రెడ్లు పెంచారు. అందుకని నేను రెడ్డినా గొల్లనా, నా కులం అంటే ఏమి లేదని గట్టి నమ్మేవాడు. ఏ కులం లేదనేది, నేను మానవుడిని అని చెప్పేవాడు. నిజంగానే మానవుడు ఆయన. అయితే ఆయన ఇంకా కొంచెం రావాల్సింది. నారాయణ రెడ్డి కూడా చాలా గొప్ప ఫ్యాన్ గా ఉండేవాడు. ఆయన బిరుదురాజు రామరాజు, ఎక్కువ శిష్యుడికి అంతా బిరుదురాజు రామరాజు దగ్గర చేసింది. ఆయన భాష అంతా ఆయన దగ్గర నేర్చుకుంది. మాట్లాడితే ఆయన మా నాన్న అని చెప్పాడు, బిరుదురాజు రామరాజు. అట్లా చాలా గొప్ప విషయం అది పాపం. అయితే బాగుంటుందని మనం కోరుకుందాము. నేను కూడా పోతున్నాం, ఇప్పుడు గాంధీకి వెళ్తున్నాం. ఓకే సార్, రైట్, కలుద్దాం అక్కడ. రైట్, థ్యాంక్ యూ. సో నిజంగా షాకింగ్, ఇది దిగ్భ్రాంతికరమైన వార్త. ఇది 64 సంవత్సరాల వయసులో ఇంకా ఈ దేశానికి, ముఖ్యంగా మన తెలంగాణకి, ఇంకా ఈ సమాజాన్ని చైతన్యపరిచే, ప్రజల్లో ఇంకా అవగాహన పెంచేటువంటి ఎన్నో రచనలు రావాల్సి ఉండే ఆయన చేతి నుంచి. అర్ధాంతరంగా మధ్యలో మనల్ని విడిచి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. 64 సంవత్సరాల వయసులో ఆయన ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా 4 రోజులుగా ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండని అంటున్నారు. సో ఆయన ఈ సమాజంలోనే ఈ ప్రజలకు సంబంధించినటువంటి ఈ సామాజిక ఈ అంశాలే కాదు, ఆరోగ్యానికి సంబంధించిన చాలా అంశాల మీద కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు. మరి హాస్పిటల్కి వెళ్ళలేకపోవడమా ఏంటో కారణం లేదు, తగ్గిపోద్ది అనుకున్నారా, నాకేమవుద్ది అనుకున్నారా తెలియదు, కానీ దాదాపు 4-5 రోజులుగా ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారట. సో ఇవాళ తెల్లవారుజామున రాత్రి ఏమో ఒక్కటేసారిగా ఈ తెల్లవారుజామున స్పృహ తప్పి పడిపోయినట్టు ఇంట్లో. సో దీంతో వెంటనే వాళ్ళు గాంధీకి తీసుకెళ్లారట. గాంధీకి తీసుకెళ్తే అప్పటికే ఆయన చనిపోయినట్టుగా డాక్టర్లు చెప్పారు. సో ఆయన పేరు యాక్చువల్గా అందెశ్రీ, అసలు పేరు అందే ఎల్లన్న. వరంగల్ మద్దూరులో ఆయన జన్మించడం జరిగింది. సిద్దిపేట, వరంగల్ జిల్లా, గతంలో వరంగల్ జిల్లా రేబర్తి అన్న గ్రామం ఇది. సో చాలా దారుణమైన వార్త ఇది. వినడానికి కొంత ఇబ్బందిగా అనిపిస్తున్నది. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సో పబ్లిక్ మీరేమనుకుంటున్నారు? జోహార్ అందశ్రీ గారు. అందశ్రీ విషయం చాలా షాకింగ్ న్యూస్, చాలా బాధ అవుతుంది. ఒక 3 days బ్యాక్ మాట్లాడాను. వారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారన్న పద్ధతి కాదు. ఒక బీసీ బిడ్డ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇది అయిపోయిందిలేండి, ఇప్పుడు కాదు ఇది. కానీ జోహార్ అందశ్రీ గారు, అందశ్రీ సార్కి ఓం శాంతి.
మన రాష్ట్ర ఆలోచనలతో తన కలం ద్వారా ప్రజలను ఆలోచించే విధంగా రాసిన కవి. ఓం శాంతి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకల అంధ్యశ్రీ జయ కేతనం. సో నిజంగా బాధాకరమైన విషయం. ఇంకా ఆయనకు సంబంధించిన విజువల్స్ కానీ అక్కడ ఏం జరుగుతుందన్న కానీ ఇంకెవరికి క్లారిటీ లేదు. సడన్గా జరిగింది ఇది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ నుంచి ఈ వార్త తెలంగాణ అంతా తిరుగుతున్నది. మాయమైపోయాడమ్మా మనిషన్నవాడు, తన పాట తనే రాసుకున్నట్టుగా ఉంది. సో ఆయన రాసిన సందర్భం వేరు, మీరు అంటున్న సందర్భం వేరు. అందశ్రీ ఓం శాంతి. చాలా బాధాకరం. జోహార్ అందశ్రీ గారు. అందశ్రీ గారు చనిపోయారు అన్న వార్త అందరినీ ఒక్కసారిగా షాక్ గురి చేస్తున్నది. 64 సంవత్సరాల వయసున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుతో మరణించడం జరిగింది. సో దిగ్భ్రాంతికరమైన వార్త ఇది. చాలా దారుణం. మరి ఆయన ఏం జరిగిందని అంటే హార్ట్ అటాక్ అని అంటున్నారు. దాదాపు ఒక 3-4 రోజుల నుంచి ఆయన అస్వస్థతతో, అంటే జ్వరంతో, తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ తెల్లవారుజామున కుప్పగూలిండట. వెంటనే గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్తే చనిపోయిండని అంటున్నారు. అందశ్రీ అసలు పేరు అందే ఎల్లన్న. 1960లో నల్గొండ జిల్లాలో ఆయన జన్మించారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 2006లో గంగా సినిమాకు నంది అవార్డు అందుకున్నారు. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ పొందారు. 2015లో దాశరథి సాహితీ పురస్కారం అందుకున్నారు. 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారాన్ని సాధించారు అందశ్రీ. అట్లాంటి గొప్ప వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర గీతం ఆయన రాసిందే. మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా చేయడం జరిగింది. మనకి ఆయన అందశ్రీ అనగానే గుర్తుండేది అదొకటి. అండ్ రెండోది మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు అనే పాట అందరికంటే కింద నుంచి పైదాకా అందరికీ తెలిసినటువంటి పాట ఇది. సో అట్లాంటి అద్భుతమైన గీతాలను ఆయన రాయడం జరిగింది. సో రీసెంట్గా నిప్పుల వాగు అనే ఒక పుస్తకాన్ని కూడా ఆయన రాయడం జరిగింది. హలో, నమస్తే అన్న, పృథ్వీరాజ్ గారు. నమస్తే రఘు. ఈ అందశ్రీ గారిది మీకు తెలిసే ఉంటది. మీరు ఆయన గురించి ఒక రెండు విషయాలు ఏమైనా చెప్తారా? ఒక 2 నిమిషాలు. లైవ్ లో ఉన్నారు. తెలంగాణ బతుకున్నంత కాలం అందశ్రీ అన్న పేరు బతుకుంటది. తెలంగాణ అనగానే మొట్టమొదటి మన రాష్ట్రీయ గీతం జయ జయ హే తెలంగాణ కాబట్టి ఉంటది. కింది స్థాయి నుంచి ఉపర్ పని చేసి గుర్లగాసి రాష్ట్రీయ గీతం రాసుడు ఒక్కటే కాదు, విభిన్న సామాజిక కోణాలు కావచ్చు. తెలంగాణ పాట లేనిది అందశ్రీ పాట లేనిది తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ అనేది మనం ఊహించలేని లెక్క. చాలా మంది రాసిన కానీ తన కోణం కూడా చాలా డిఫరెంట్ ఉంటుండే. డిఫరెంట్ అంశాల మీద. ఈవెన్ కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా అనేది విగ్రహారాధన అసొంటి అంశాల మీద కావచ్చు, నేచర్ మీద కావచ్చు. పాము పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలు ఎవరివో అని, సో నెమలి పింఛం మీద అద్దిన రంగులు ఎవరు అద్దినని, అంటే అట్లా, అంటే నేచర్ మీద కావచ్చు. డిఫరెంట్ అంశాలను ఒక తెలంగాణ అంశం కాకుండా ఈజ్ మల్టీ ఫెసెటెడ్ పర్సనాలిటీ. దీంట్లో సాహిత్యం కాడికి వచ్చినప్పుడు ఇది ఒక పెద్ద లాస్. వాస్తవం అదే కదా. అంటే ఆయన ఏజ్ కూడా జస్ట్ 64 years కే ఆయన ఇది అవ్వడం జరిగింది. అంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, అంటే ఎట్లా జరిగింది ఏంటని? నాకు అసలు ఏం తెలియదు. జస్ట్ కాల్ వచ్చే వరకు నాకు కూడా ఏం తెలియదు. యాక్చువల్ గా చాలా ఫిట్ పర్సన్, చాలా డిసిప్లిన్డ్ మ్యాన్, నాకు మాక్సిమం సార్లు కలిసేది ఏంటంటే వేదికల మీద కలుసుడు. తర్వాత నాకు కలిసి ఎక్కడంటే ఉస్మాన్ యూనివర్సిటీలో రెగ్యులర్ గా వాకింగ్ వచ్చేది తన. యాక్చువల్ గా ఆయన ఎక్కువ సమయం ఉస్మాన్ యూనివర్సిటీ అక్కడ చుట్టుపక్కల తిరుగుట్ల. నేను ఇలా చదవలేకపోయినా, నాకు చదివే రాదు, కానీ నాకు ఇలా తిరుగుతుంటే నాకు ఏదో విజ్ఞానంలో తిరిగినట్టు ఉంటది అనేది తన భావన ఉంటుండే యూనివర్సిటీలో. మీకు అందరికి ఆ చదువుకునే అదృష్టం దొరికింది, మీరు ఇక్కడ చదువుకున్నారు నాన్న, నేను మాత్రం నాకు ఇట్లా అనిపిస్తుంటదని. ఒక అద్భుతమైన వ్యక్తిత్వము. ముక్కుసూటిగా చాలా సందర్భాలలో ముక్కుసూటిగా మాట్లాడాడు. జనం నచ్చిన చెప్పిన వేరే విషయం, కానీ ఇట్స్ పర్సనల్ గా బిగ్ లాస్. తెలంగాణ బిగ్ లాస్. సాహిత్యపరంగా కూడా ఒక పెద్ద నష్టం అందశ్రీ అన్నది. అది ఊహకందని విషయం. యాక్చువల్ గా ఇట్స్ బిగ్ లాస్. అంటే ఆయన ఇంకోటి
ఇప్పుడు నదుల మీద చాలా పరిశోధన చేస్తా ఉండే పోయిండు, నైల్ నది కాడికి కూడా పోయిండు. మరి ఆ పాట కంప్లీట్ అయిందా లేదా నాకు యాక్చువల్ గా నాలెడ్జ్ లేదు, కానీ చాలా డీప్ గా స్టడీ చేసి అదే నాకు అన్నిటికన్నా కంప్లీట్ గా నా సాహిత్యం మొత్తంలో అదొక అద్భుతమైన ఖండం అని చెప్తా ఉండే. వారిది ఇంకా అది రానట్టున్నది. అది మరి అది ఏ స్థాయిలో ఏ స్టేజ్ ఉన్నదో నాకు తెలియదు. తన పాట వేదికల మీద ఇట్లా పాడుతుంటే అసలు జనం మొత్తం ముగ్ధులైపోయేది. మాయమైపోతున్నాడు అనే మనిషి అన్నవాడు కూడా ఇట్లా ఆవిష్కరించిండు మనిషి గుణగణాలను కంప్లీట్ గా. నేటి తరంలో ఉన్నటువంటి మనిషిని ఆవిష్కరించిండు. అంత గొప్పగా ఐ థింక్ ఇంకెవరు కూడా నాకు దరిదాపులో కూడా ఉన్నారో నాకు తెలియదు, కానీ తన మాత్రం అది అల్టిమేట్. ఆయన ఆ సాంగ్ కూడా అల్టిమేట్. జనం లోపలికి వెళ్ళిపోయింది, జనం హృదయాలను తాకింది. రైట్ అన్న, కలుద్దాం. సో ఆయన పార్థివ దేహం ప్రస్తుతం అయితే గాంధీ ఆసుపత్రిలో ఉందని చెప్తున్నారు. సో చాలా చాలా దారుణమైన విషయం ఇది. తెలంగాణ సమాజం అంతా ఒక్కసారిగా ఎలక్షన్ అన్న దగ్గర నుంచి సడన్గా ఒక్కసారి ఒక దిగ్భ్రాంతికరమైన స్టేజ్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. Your call has been. సో ఆయన గురించి మనం మాట్లాడితే, సో అయితే ఆయన కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్తుంటే ఆయన మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్టుగా కనబడుతున్నది. ఆయన సిద్దిపేట జిల్లా రేబర్తి అన్న గ్రామంలో జన్మించారు. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానాన్ని ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. మేస్త్రి కింద ఆయన పనిచేశారు. మేస్త్రి దగ్గర పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మాయమైపోతున్నాడమ్మ గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ₹1,00,00,000 పురస్కారాన్ని కూడా 9 మందిలో ఆయన కూడా ఒకరు, ఆయనకు కూడా ఇచ్చి సత్కరించింది, గౌరవించింది ఆయన్ని. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచింది. అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ప్రజాప్రభుత్వంతో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామన్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేశారు. మన మార్నింగ్ న్యూస్ గుడ్ మార్నింగ్ తెలంగాణలో కూడా ఎవ్రీ డే షో స్టార్ట్ కాగానే అందశ్రీ గారు రాసిన ఈ జయ జయ హే తెలంగాణ గీతాన్ని, ఎందుకంటే అది రాష్ట్ర గీతంగా మార్చారు కాబట్టి ఆ రాష్ట్ర గీతాన్ని మనం ప్రతిరోజు షో స్టార్టింగ్లో వేయడం జరుగుతున్నది. మీరు ఎవ్రీడే ఆల్మోస్ట్ ఆ గీతంగా గుర్తించిన దగ్గర నుంచి నేటి వరకు అది మనం కొనసాగిస్తున్నాం. నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. నాకు ఆయనతో కూడా చాలా దగ్గరి సంబంధం ఉంది, సాన్నిహిత్యం ఉంది. తను మా ఇంటికి కూడా రావడం జరిగింది. మొన్న రీసెంట్ 5th రోజు నేను ఆయనతో మాట్లాడడం జరిగింది, 5వ తారీఖు.